బీచ్ షాక్స్ ను వ్యతిరేకిస్తూ విశాఖ కలెక్టరేట్ వద్ద మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తే మొదటి రోజే తగలబెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. అందమైన బీచ్ ను నాశనం చేయాలని చూస్తే ఊరుకోమని వారు హెచ్చరించారు. బీచ్ షాక్స్ ను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలికంగా పోరాటం చేస్తామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు, భరత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మహిళా సంఘాల నేతలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఎంపీ భరత్ నేరుగా మాట్లాడుతూ ఎవరు మద్యం సేవించటం లేదు, అందుకే బీచ్లో మద్యం షాపులు ఏర్పాటు చేస్తాం అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను, ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూస్తారు? ఎంపీ భరత్ గారు ఒక ప్రజాప్రతినిధి అండి, ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. అలానే ఆయన చెప్తున్నారు అందరూ మద్యం తాగుతున్నారు, బీచ్లో పెడితే తప్పేంటి అని అడుగుతున్నారు. అలాగే ఈ రాష్ట్రంలోనే హింస ఉందా, మిగతా రాష్ట్రాల్లో హింస లేదా అంటున్నారు. ఎంత అన్యాయం అండి. అంటే ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రంలో హింస ఉంటే ఈ రాష్ట్రంలో కూడా ఉండాలా? మీరు ఎందుకున్నారు? మహిళలు హింస లేకుండా చేయాలి. హింస కారణం మద్యం, హింసకు కారణం డ్రగ్స్. ఈ మద్యం ఏర్లై పారుతుంది, బీచ్లో పెడతారంట. బీచ్లో పెట్టి ఆహ్లాదంగా అందరికీ మద్యం అందిస్తారట. ఈ రోజు విశాఖ బీచ్ ప్రత్యేకం అండి. విశాఖ బీచ్ టూరిజం బీచ్ కాదు. మీరు గోవా కలిసి ఇక్కడ తెస్తారంటున్నారు. మరి సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం అంటే ఇక్కడ బీచ్లో మద్యం పెట్టి తాగమన్నా మీరు చెప్పేది? అందుకు గోవా సంస్కృతి మాకొద్దు. ఇది ఇక్కడ కుటుంబాలు అక్కడ బీచ్కి వెళ్ళి చాలా ఆహ్లాదకరంగా వాళ్ళు ఆస్వాదించారు. అలాంటి బీచ్ని మీరు ఆర్కే బీచ్ గానే ఉంచండి. పట్నం చూసుకున్నట్లయితే పర్యాటక కేంద్రం, ఎంతో ప్రశాంతంగా సుందరంగా ఉండేటువంటి ఈ విశాఖపట్నం ఎక్కడ ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తారు. వాళ్ళకి రాగానే బీచ్, ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ ఉందో ఆ బీచ్ చూస్తారు. ఆ బీచ్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా కుటుంబంతో సహా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఈరోజు దాని విధ్వంసం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మరింత ముందుకెళ్ళి ఆయనేమో అయ్యన్న పాత్రుడు గారు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వెళ్ళి ఆ బీచ్లో కూర్చొని ఒక పెగ్గేయండి అని చెప్తున్నారు. అంటే వీళ్ళు పాలక వర్గాలు, వీళ్ళు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ప్రజల ప్రయోజనాలు చేకూర్చమని, కానీ మద్యం వల్ల అనేక కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. వాటిని పెంచి పోషించే విధంగా కాదని చెప్పి మహిళా సంఘాల ఐక్యవేదిగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఏదైతే జీవో నెంబర్ 362 తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు గోవా బీచ్ లో ఏం జరుగుతుంది? అక్కడ యువతల యొక్క అక్రమ రవాణా జరుగుతుంది, అక్కడ మద్యం వ్యాపారం జరుగుతుంది. ఈ రోజు అనేక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. అలాంటి సంబంధించిన గోవా యొక్క కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అలాంటి గోవా బీచ్ మనకు ఆదర్శమా? అంతేగాని ఈరోజు సహసిద్ధమైన మన విశాఖ అందాలను రక్షించడము, అదేవిధంగా రిప్పు కరెంటు గురి కాకుండా ప్రజలు చచ్చిపోకుండా చూడటము, ఇక్కడ రక్షణ భద్రత పాటించడము, ఇక్కడ వీటన్నిటి ద్వారా ప్రజలు ఆకట్టుకునే విధంగా ఉండాలా? అంటే ఒక రకమైన ఒక సిఆర్జెడ్ వైలేషన్స్ లేకుండా ఈ భద్రతా రక్షణ కల్పించి మహిళల యొక్క ఒక ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు మేము క్యాసినో సెంటర్ని పెడతామంటాము. మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకోవడం అంటే చాలా దుర్మార్గమైనది. ఈరోజు తాగిన వాడు బండి నడపకూడదు అంటున్నారు. మరి తాగిన వాడు బండి నడపడం అనేది ఎంత నేరమో, తాగించి ప్రభుత్వాన్ని నడపడం కూడా అంతే నేరంగా మేము భావించాలని కోరుకుంటున్నాం. ఈరోజు చిన్నపిల్లల పైన దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ పైన ఒక పక్క పోరాటం చేస్తున్నాం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో. ఈరోజు విచ్చలవిడిగా మళ్ళా సముద్రంలో పెడతామనడం సరైంది కాదు. ఒకవేళ పెట్టాలనుకుంటే భరత్ గారు వాళ్ళ గీతం యూనివర్సిటీలో పెట్టుకోమను, వాళ్ళ ఎమ్మెల్యే ఇళ్ళ దగ్గర బార్ షాపులు పెట్టుకోమను, వాళ్ళ ఎంపీల ఇళ్ళ దగ్గర బార్ షాపులు పెట్టుకోమను. మేము వద్దడం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు పెడితే కుదరవు. ఈ పప్పులు ఉడకవు ప్రజల ముందర. బీచ్ షాక్స్ ఏర్పాటుని పూర్తిగా మహిళా సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా బీచ్ షాక్స్ కనుక ఏర్పాటు చేస్తే వాటిని తగలబెట్టేందుకు కూడా వెనకాడేది లేదని చెప్పి మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.